హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు స్పైసెస్ అయిపోయినాయి. పండగలు వస్తున్నాయి. ఎప్పుడు నేను బిర్యానీ పలావ్ అవి వండుతూ ఉంటాను కదా ఫ్రెండ్స్. అందుకని ఈ మామూలుగా ఇన్స్టెంట్గా అయిపోవాలంటే ఇక పెసరపప్పు, ఎర్ర కందిపప్పు అంటే మైసూర్ పప్పు అంటారు కదా, అది ఈ మాత్రం కంపల్సరీ ఉంటాయి ఫ్రెండ్స్. పిల్లలకి సాయంత్రం పప్పు పొంగల్లాగా చేయమంటారు. ఒక్కోసారి బియ్యం పప్పు కలిపేసి కొంచెం నూనె, ఉప్పు, కొద్ది నెయ్యి వేసి పొంగల్ చేసేస్తాను ఫ్రెండ్స్. సింపుల్గా తినేస్తారు స్పూన్తో, చాలా బాగుంటుంది. కూరలు కూడా కలుపుకొని తినొచ్చు. ఇక పొంగల్ అంటే తెలిసిందే, పప్పు పొంగల్ అంటే అలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. అందుకనే ఎప్పుడు కందిపప్పుతో పాటు ఇవి కూడా తీసుకుంటాను. ఇవి అయితే షాజీరా, లవంగాలు, మరాఠీ మొగ్గ, ఇదేంటి బిర్యానీ, దీని పేరు కూడా ఏదో ఉంది, బిర్యానీ మసాలా అంటాం కానీ స్టార్ పువ్వు, ఇది ఆకు, బిర్యానీ ఆకు దిండులాగా ఉంది. ఇది చానాలు వచ్చింది ఫ్రెండ్స్. ఇక్కడ చిన్న చిన్నవి ఎక్కువ రేటు తీసుకుంటారు. నేను మామూలుగా డీమార్ట్కి వెళ్ళేసి తీసుకుంటాను. ఇవన్నీ బిర్యానీకి సంబంధించినవి ఫ్రెండ్స్. ఇవన్నీ తీసుకొని పొడి చేసి ఉంచుకుంటాను. యాలక్కాయలు, చెక్క, ఇలా రింగులుగా ఉంటే మంచిది ఫ్రెండ్స్ ఇది. అలాగే స్నాక్ చేయటానికి ఇవి కూడా తీసుకున్నాను. పిల్లలకు ఒకసారి చేసి పెడతామని. తెలుసుగా మీకు ఏంటో, బాగుంటాయి ఫ్రెండ్స్. వేడి నీళ్ళలో వేసేసి ఇవి వండుకుంటే చాలా బాగుంటాయి. లాస్ట్లో కొంచెం మేగడ వేసుకొని తిన్నామంటే ఇంకా టేస్ట్గా ఉంటాయి ఫ్రెండ్స్. చూసారుగా, ఈరోజు తెచ్చినాయి. కూరగాయలు అయితే తేలేదు, స్పైసెస్ కోసమే వెళ్ళాను. స్పైసెస్ తీసుకున్నాను. ఇది కూడా తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇది బిర్యానీలో వేస్తారు, దీని రెస్టారెంట్లో వేస్తారనమాట ఫ్లేవర్ ఇది. దీని పేరు మర్చిపోయా ఫ్రెండ్స్. గుర్తొచ్చినప్పుడు చెప్తాను ఫ్రెండ్స్. దీని పేరు దీని పేరు ఏదో ఉంది ఫ్రెండ్స్, అసలు నోరు తిరగట్లేదు. ఇప్పుడు గుర్తొచ్చింది ఫ్రెండ్స్. ఇదిగో కేవడా వాటర్, ఇది బిర్యానీలో వేస్తారు. అచ్చం రెస్టారెంట్లో మనం తిన్నట్టే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది వేసుకుంటే. ఇది ఉన్న సంగతి గుర్తులేదు. మళ్ళీ ఇది కూడా తీసుకున్నాను. ఇది ఫ్లేవర్ అదే, కాకపోతే ఇది లెసెన్స్, అది వాటరు. ఇది 2 డ్రాప్స్ వేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. పిల్లలు రెస్టారెంట్లో తిన్న ఫీల్ అవుతారు కదా. నేను వాడే ఇయే ఫ్రెండ్స్. చూసారుగా, ఈరోజైతే ఇయే ఫ్రెండ్స్. లైక్ చేయండి, ఎలాగున్నాయో కామెంట్ పెట్టండి. నాకైతే ఇలా ఫ్రెష్గా ఉంటే ఎక్కడ బాగుంటే అక్కడికి వెళ్తాను ఫ్రెండ్స్. ఇవి కూడా ఇళ్ళకాడైతే పెద్దవి వస్తాయి. ఇలాగుంటే ఇది నాటు ఇలాగుంటాయి, చాలా బాగుంటాయి. వీటిలో ఘాటు ఎక్కువ ఉంటుంది. అంతే ఫ్రెండ్స్, ఈరోజు తెచ్చినాయి. ఇవి నేను సేమ్యాలు కానీ ఇవి కానీ బ్యాంబూనే తీసుకుంటాను. ఏమో మొన్న జరిగిన కాడి నుంచి ఈ బ్రాండ్లు నా మీద నమ్మకం కుదరట్లేదు. అన్నీ చెక్ చేసుకోవాల్సి వస్తుంది ఫ్రెండ్స్.